ప్రభునామంలో కూడొచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. బైబిల్లోండి రోమిలకు రాసిన పత్రిక 14:8. మన బ్రతికిన దేవుని కోసం బ్రతకాలి, చనిపోవాల్సి వచ్చినా దేవుని కోసము చనిపోవాలి. బ్రతికినా చనిపోయినా దేవుని వారమేనము. మన బ్రతుకంతా దేవునిది. ఈ విషయాలు మనం ధ్యానించుకుంటున్నాము. మనం బ్రతుకుతుంది దేవుని కోసం కాబట్టి మన ప్రార్థన కూడా దేవునిదే అవ్వాలి. శిష్యులు అడిగారు యేసు ప్రభుని, ప్రభువా మీరేం ప్రార్థన చేస్తున్నారు, మాకు కూడా నేర్పిస్తారా, మేము కూడా అలాగే ప్రార్థన చేస్తాము అని. అప్పటి వరకు శిష్యులు వాళ్ళ ప్రార్థన వారు చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే అనిపించిందో ఒరే మన దేవునికి సంబంధించిన వారం కదరా, మనం వేరే ప్రార్థన చేస్తున్నామో ఆయన వేరే ప్రార్థన చేస్తున్నామో అని డౌట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అడిగారు ఏం ప్రార్థన చేయాలంటే యేసు ప్రభు వారు చెప్పారు మత్తయి సువార్త 6:9 కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయండి, తండ్రి నీ నామము పరిశుద్ధపడాలి, నీ రాజ్యము వచ్చునుగాక. ఇది యేసు ప్రభు వారు చెప్పిన ప్రార్థన. ఆయన పేరు తండ్రి పేరు పరిశుద్ధపడాలని ఆశపడ్డాడు. ఆ విషయం మనం విన్నాము, కొన్ని విషయాలు నేర్చుకున్నాం. రెండోదిగా మనం నేర్చుకుంటున్నాము ఆయన రాజ్యము రావాలి. దేవుని రాజ్యము మనుషుల మధ్యన రావాలి. అది మనుషుల మధ్యన అక్కడ ఇక్కడ తిరగడము తినడము తాగడం కాదు. దేవుని రాజ్యం అనేది మనుషుల మధ్యన ఉండేది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఒకసారి చూద్దాం రోమిలకు రాసిన పత్రికలోంచి 14:17 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మలో ఆనందమై ఉన్నది. ఈ విషయాల్లో మాట్లాడుతున్నాడు. మనం నీతి అనేది విషయం నేర్చుకుంటున్నాం. దేవుడి నీతి ఏంటంటే దేవుడే నీతి అని బైబిల్ చెప్పింది. దేవుడి నీతి ఏంటంటే దేవుడే నీతి అని చెప్పింది. ఆ నీతికి ఇంకొక పేరు ఏంటంటే ప్రేమ. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. నీతి ప్రేమ రెండు ఒకటే. ఇప్పుడు ఆయన రాజ్యము రావాలంటే ఆయన నీతి అనే పదం వాడాడు. ఆయన నీతి ఏంటంటే ఆయన ప్రేమ అనే విషయం మనం నేర్చుకున్నాం. ఇందుకే ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అనే విషయం మనం నేర్చుకున్నప్పుడు మనం ప్రేమించినట్టు ప్రేమించకూడదు, మనకి నచ్చినట్టు ప్రేమించకూడదు, దేవుడికి నచ్చినట్టు ప్రేమించాలి. అంటే యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి. అది మనుషుల మధ్యన ఉండాలి. అదే దేవుని రాజ్యం అన్నాడు. అంటే దేవుని రాజ్యం అంటే యేసు ప్రభు ప్రేమ రాజ్యము. ఆయన ఏం ఆశపడ్డాడంటే ఇద్దరు మనుషుల మధ్యన ఉండాల్సింది దేవుని ప్రేమ. అది యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్న విషయాలు. అయితే ఇక్కడ కొన్ని సందర్భాలు మీతో మాట్లాడుతూ వస్తున్నాను ప్రతిసారి. ఆ సందర్భాల్లో మనం ఎలా ప్రేమిస్తామో దేవుడు ఎలా ప్రేమించాడు అనే విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒక్కసారి చిన్న విషయాలు మనం బైబిల్లోంచి కొన్ని నేర్చుకుని అప్పుడు ముందుకు వద్దాం. మత్తయి సువార్త 9:12 బైబిల్లో అండి. మత్తయి సువార్త 9:12. ఆయన మాట విని రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అక్కరలేదు. యేసు ప్రభు వారు అన్న మాట ఏంటంటే పెంచాలి. యేసు ప్రభు వారు అన్న మాట ఏంటంటే రోగులకే గాని రోగులు ఏమన్నాడు మళ్ళీ చదవండి. వైద్యుడు ఎవరికి కావాలంటే ఇప్పుడు అనారోగ్యం ఉన్న వాళ్ళకి వైద్యుడు కావాలి, బాగున్నవాడికి అక్కర్లేదు. యేసు ప్రభు ప్రేమ ఎవరికి కావాలంటే బాగోలేని వారికి కావాలని అర్థం. యేసు ప్రభు ప్రేమ ఎవరికి కావాలి అంటే బాగోలేని వారికి ఇవ్వాలి. ఇది యేసు ప్రభు ఆశ, యేసు ప్రభు ఉద్దేశం కూడా అదే. మనం ఎవరిని ప్రేమించాలంటే బాగోలేని వారిని ప్రేమించాలి, అనారోగ్యంతో ఉన్న వారిని ప్రేమించాలి. అంటే శారీరకంగా కాదు, దగ్గు వచ్చిందండి, జలుబు వచ్చిందండి, విరోచన వచ్చిందండి వాళ్ళు కాదు, మానసికంగా అనారోగ్యులు. మళ్ళీ మానసికంగా అనారోగ్యులు అంటే హ్యాండిక్యాప్డ్ కాదు, మెంటల్లీ చాండిల్ వాళ్ళు కాదు, బలహీనమైన మనస్సాక్షులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర అని ఉద్దేశం. రైట్. ఇక్కడ యేసు ప్రభు ప్రేమిస్తున్న ప్రేమని అలాంటి వారికి కావాలి అనే విషయాన్ని చెప్పాడు. ఒకసారి ఇప్పుడు బైబిల్లోంచి ఒక మంచి వచనం చదువుతాం.
మొదటి పేతురు పత్రిక వద్దాం, 2వ అధ్యాయము. మంచి సంఘటనలు దీంట్లో రాయబడి ఉంటాయి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 17 నుంచి నిదానంగా చదువుదాం. 17 మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి అనమాట. చదవండి. బైబిల్ చెప్తుంది, అందరినీ సన్మానించండి, సహోదరుల్ని ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజుల్ని సన్మానించండి. రైట్, అక్కడ ఉండండి. ఫస్ట్ మళ్ళీ 17లో ఏమన్నాడు? అందరా కొందరా? కొందరిని సన్మానించమనిలే, అందరినీ సన్మానించండి, సహోదరుల్ని ప్రేమించండి అన్నాడు, దేవునికి భయపడాలన్నాడు, రాజుల్ని సన్మానించాలి. ఇక్కడ యేసు ప్రభు వారు కోరిన విషయం ఏంటంటే అందరినీ సన్మానించాలి. ఇది ఆయన ఇష్టపడిన విషయం. అందరినీ ప్రేమించాలి, ఇది ఆయనకి ఇష్టం. ఇప్పుడు అందరినీ సన్మానిస్తామా, కొందరిని సన్మానిస్తామా? అందరా కొందరా? సన్మానం అంటే ఏంటి? ఇంతకీ సన్మానించండి అంటే ఏంటది? షాల్వా కప్పడా? షాల్వా కప్పితే సన్మానమా? షాల్వా కప్పి సన్మానిస్తున్నాము అంటారు కదా. షాల్వా కప్పి ఇటుడు పైచుడు షాల్వా కప్పి సన్మానిస్తాం అంటారు. దాని అర్థం ఏంటి? షాల్వా కప్పారంటే సన్మానమే. షాల్వా అంటే అర్థం ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? గౌరవం ఇస్తున్నట్టు, మీకు మర్యాద ఇస్తున్నట్టు. మీరేదో గొప్ప పని చేశారో దాన్ని బట్టి మీకు షాల్వా కప్పుతున్నాము అని. ఇది సన్మానించడం ఒక పద్ధతి. ఇప్పుడు అందరినీ సన్మానించాలి అంటున్నాడు. అందరినీ సన్మానిస్తామా, కొందరిని సన్మానిస్తామా? ఇది ప్రశ్నించుకోవాల్సిన విషయం. సన్మానించడము అంటే సింపుల్ పదం ఏంటంటే మర్యాద ఇవ్వడం. మర్యాద ఇవ్వడం అందరికీ. ఇక్కడ ప్రభు ఇస్తున్న మాట ఏంటంటే అందరినీ మర్యాద ఇవ్వాలి. సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ కొందరికే ఇస్తాం మనం, కొందరికే. అయితే డబ్బు ఉండాలి బాగా, అయితే పలుకుబడి ఉండాలి బాగా, మంచి పొజిషన్లో ఉండాలి బాగా. లేకపోతే మనకి ఇష్టమైన ఎవరిని ఉంటే వాళ్ళని సన్మానిస్తాం. మిగతా వాళ్ళని ఒరే తురే అని పిలిచే బ్యాచ్ ఉంటుంది చూడండి. మనం పిలిచే బ్యాచ్లో ఒరే తురే అంటాం, మర్యాద లేకుండా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అందరినీ సన్మానించాలి. మా పాస్టర్ గారి దగ్గర ఒక నేర్చుకున్న విషయం ఏంటంటే, డాక్టర్స్ ఉంటారు చర్చిలో, డాక్టర్లు. వాళ్ళని పేరు పెట్టి పిలుస్తాడు. జానకి బాబు అని ఒక ఆయన ఉన్నాడు మా చర్చిలో. జానకి అని పిలుస్తాడు. జానకి బాబు ఇటు రండి అంటాడు. మరి మామూలుగా పేరు పెట్టి పిలుస్తాడు. ఒక ఆయన ఉంటాడు, ఆటో ఆయన. ఆయన మాత్రం నా జీవితంలో ఎప్పుడు ఆ గారు అనే పదం లేకుండా పిలిచినట్టు చూడలేదు. రత్నం గారు ఇటురండి, సార్ ఇటురండి, రత్నం గారు అంటారు. చిన్న చిన్న పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళని పేరు పెట్టి గారు అని పిలుస్తాడు ఆయన. అది నేర్చుకున్నాను. పెద్ద ఉద్యోగస్తులేమో పేరు పెట్టి పిలుస్తాడు. ఇంకో ఆయన ప్రీధన్ అని ఒక ఆయన ఉన్నారు, మంచి పొజిషన్, ఇంజనీర్, హెచ్పిసిఎల్లో మంచి ఇంజనీర్ ఆయన. ఆయన డైరెక్ట్ ప్రీధన్ ఇలా అంటాడు. మామూలుగా పిలుస్తాడు. చిన్న స్వీపరు, ఇళ్లలో పనిచేస్తున్న ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలుస్తాడండి మర్యాదగా. చాలా మర్యాద ఇచ్చి పిలుస్తాడు, చాలా మర్యాద. అక్కడ ఇంకొక సత్యత అమ్ముంది, ఈవిడు కాదు, మా చర్చిలో ఇళ్లలో పనులు చేస్తుంది. గిన్నెలు కడగడం, ఈ పనులు చేసే ఆ సత్యవతమ్మ ఉంది. ఆవిడను కూడా సత్యవతమ్మ గారు అంటాడు. ఎవరు బహుశా మర్యాద ఇచ్చుంటారు ఇలాంటి వాళ్ళకి. ఆటో వాళ్ళని పిలవాలంటే సాధారణంగా ఎలా పిలుస్తారు? ఏ బాబు ఆటో అంటాం కదా, పిలిచే పిలుపు. ఆ తక్కువ స్థాయి ఎవరికైతే ఉంటుందో మన పిలుపు మారిపోవచ్చు. గమనించండి, ఇక్కడ ఏం బైబిల్ చెప్తుంది? అందరినీ సన్మానించాలి, అందరినీ గౌరవించాలి, సహోదర ప్రేమ చూపించాలి, రాజులకి గౌరవం ఇవ్వాలి అని బైబిల్ చెప్తున్న పద్ధతి. రాజులంటే మన పైన ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి. ఇప్పుడు కింద వచనం కొద్దాం, ఇంకా 18వ వచనం. పనివారులారా. ఏంటది? మీ పక్కోళ్ళు చెప్పండి, ఎవరైతే పనోలు? ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది? పనోలు అంటే ఏంటంటే బానిసులారా అంటాడు. పనోడు, బానిస అనే పదం. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు పనోడిని? మన ఇంట్లో పనిచేసే పనోళ్ళనా?
మనల్ని అంటున్నాడు. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండండి. ఎవరైనాను ఇక్కడ ఒకసారి చెప్తానండి, ఒకసారి ఈ వచనం ఒకసారి చెప్పనివ్వండి. ఇక్కడ పదం వాడాడు ఏంటంటే, పనివారులారా మీ యజమానులకి లోబడి ఉండండి అంటే, బానిసులారా అనే పదం, బానిస అనే పదం విన్నారు ఎప్పుడైనా? బానిస బానిస ఈ రోజుల్లో ఆ బానిసత్వం లేదు, పోయింది. బానిస ఏంటంటే ఒక వ్యక్తిని కొనుక్కోవడం. ఇప్పుడు నన్ను ఎవరైనా కొనేసుకున్నాడు అనుకుందాం, మా ఇంట్లో వాళ్ళు నన్ను అమ్మేశారు అనుకుందాం, నేను మా కొడుకుని అమ్మేస్తున్నాను మీకు అని, ఎంత రేటు కట్టి అంటే అమ్మేస్తున్నాను అని అమ్మేస్తే వాళ్ళు ఏం చెప్తే అది చేసి తీరాల్సిందే, నేను ఎలా చెప్తే అలా చేసి తీరాల్సిందే. అది బానిసత్వం, బానిస. ఇప్పుడు మీకు ఇంట్లో పనిచేసేవారు ఉంటారు మీ ఇళ్ళల్లో, మీరు సంవత్సరానికి ఎంత అని వారికి ఇచ్చి కొనేసుకుంటారు. మీరు ఏ పని చెప్పినా అది చేయాల్సిందే, రావాలి, చెయ్యాలి ఖచ్చితంగా. వాడు మీకు బానిస. ఇప్పుడు వాడు వెళ్ళి వేరే వాళ్ళు పని చేయడం లేదు, మీకు బానిస. ఇది బానిసత్వం. ఇప్పుడు పనివారులారా అనే పదం వాడాడు అంటే, బానిసలారా మీ యజమానుడికి లోబడి ఉండండి అన్నాడు. ఇప్పుడు మీ యజమానులు ఎవరు? మీ యజమాని ఎవరు? ఆలోచి చెప్పండి. మీ యజమాని ఎవరు? స్త్రీలారా మీ యజమాని ఎవరు? మనసు ఒప్పట్లేదా? భర్తకి యజమాని పోస్ట్ ఇవ్వడానికి అసలు మనసు ఒప్పట్లేదా? కష్టం ఉంది కదా. ఇప్పుడు మీరు యజమానులా, మీ భర్త యజమానులా? నిజం చెప్పండి. భర్త యజమాని పదమే రైటే, నిజమే. ఏంటి ఎందుకు బానిస ఏం చేస్తాడు చెప్పండి? చేతులు కట్టుకుని చెత్తం ప్రభు, మీరేమంటే అదే, మీరు ఏదంటే అదే. అలా చేయమంటారా, ఇలా చేయమంటారా, సరే చేస్తాం చేస్తాం చేస్తాం, అలా చేయాలా? ఇది బానిసడు చేసే పని. ఎందుకు చేయాలి? ఇప్పుడు అవ్వదు, టైం లేదో, కుదరదో. బానిస మాటలు మాట్లాడతాడు ఇలాగా. ఇప్పుడు మీ యజమానులకి మాట్లాడుతున్నారా, చిత్తం అంటున్నారా? మీరు ఏ చెప్తే అదే అండి అంటారా, నేను ఏ చెప్తే అదే అండి అంటారా? యేసుప్రభు ఏం అవమంటున్నాడు? బానిసలారా మీ యజమానులకి లోబడి ఉండండి. ఇది బైబిల్ చెప్పిన పద్ధతి. ఇప్పుడు మీ పైన ఎవరున్నా సరే వారికి లోబడి ఉండి తీరాల్సిందే. ఇది యేసుప్రభు చెప్పిన పద్ధతి, ఇది పాటించి తీరాల్సిన పద్ధతి. మీ పైన ఉన్న యజమానుడికి మీరు లోబడి ఉండండి అనే పదం చెప్పాడు. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, మంచి యజమానుడికి లోబడి ఉండడం ఏం ప్రయోజనం అన్నాడు. ముష్కరులైన యజమానులకి లోబడి ఉండండి అన్నాడు. ఫస్ట్ది మంచి యజమానికి లోబడి ఉండడం ఒక ఎత్తు అయితే, కింద చదువు రాని చదవది. ఎవడైనాను పైనుంచి మళ్ళీ ముష్కరులైన పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక. చూడండి, మాత్రము కాక. మంచోళ్ళకి లోబడ్డం చాలా ఈజీ, చాలా సునాయాసం. ఆడ మీకు నచ్చాడా మీరు ఏదైనా చేస్తారు. ఇప్పుడు నేను ఏం చెప్పాను కూడా మీరు చేస్తారు, నేను నచ్చాను కాబట్టి. ఇప్పుడు నేను తేడాగా ఉన్నాను అనుకోండి, నేను మంచోడిని కాదనుకోండి, మీరు చేస్తారా? చాలా చాలే చెప్పావు కానీ అంటారు. ఇప్పుడు మంచోడికి లోబడ్డం ఒక ఎత్తు, కిందకి వస్తే ముష్కరులైన మీ యజమానులకి పూర్ణ భయంతో లోబడి ఉండండి. ముష్కరులు అంటే దురుసుగా ఉండేవారు, దురుసుగా ఉండేవారు, మంచోరు కాదు. ఇంకో పద్ధతులు చెప్పాలంటే ఆ యజమానులు మంచోడు కాదు, దుష్టుడు, దుష్టంగా ఉండేవాడు, కోపిష్టి, చిరాకు వచ్చేవాడు. ఇలాంటి యజమానులకి లోబడి ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి మీ పనివారి పనిచేస్తున్నారంటే మీరు మంచోరనా చెడ్డోలనా? చెప్పచ్చు, పర్లే. మీ దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి కదలకుండా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? మీరు మంచితనం ఉంది కాబట్టి ఉన్నారు. మీరు ఏం తేడాగా ఉంటే, ప్రతిదానికి అరుస్తూ ఉంటే, ప్రతిదానికి చిరాకు పడుతూ ఉంటే, ప్రతిదానికి తిడతా ఉంటే ఉంటాడా? ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అలాంటి వాడు కింద ఉండమంటుంది.
మంచోళ్ళు కాదు. మాట అర్థమవుతుందా? మన యజమానుడు ముష్కరుడు. ముష్కరైన దుష్టుడైన యజమానుడికి లోబడి ఉండాలంట. అవుద్దా? అవుద్దా? మంచోడికే ఉండలేకపోతున్నాం మనం, ఇంక మళ్ళీ చెడ్డోడికి ఒకటే. బైబిల్ చెప్తున్న పద్ధతి మంచోడికి ఉండమంటలే, అది ఎవడైనా ఉంటాడు అలా వద్దు. బైబిల్ పద్ధతి ఏంటంటే దుష్టుడైన యజమానుడు వాడికి లోబడి ఉండాలి. దుష్టుడైన యజమానుడికి లోబడి ఉండాలి. ఇది బైబిల్ చెప్పిన పద్ధతి. కిందకు వద్దా ఇంకా. రైట్. ఇక్కడ అంటున్న పదాలు ఏంటంటే, ఒకవేళ తప్పు చేశారండి, తప్పు చేశారు, తప్పు చేసిన తర్వాత మీకు శిక్ష వచ్చిందనుకోండి, అది రైటే. తప్పు చేసిన తర్వాత మీకు శిక్ష వస్తే అది న్యాయమే. తప్పు చేయకుండా వస్తే, మీరు ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయకుండా వచ్చింది అనుకోండి శిక్ష, ఊరుకుంటారా? ఇప్పుడు మీరు ఏ తప్పు చేయలేదురా, మీరు తప్పు చేయలేదు, మీరు చేయలేదు, మీ అమ్మ వచ్చి చిత కొట్టేసింది, ఊరుకుంటారా? తప్పు చేసిందే, తప్పు చేస్తే అప్పుడు కాస్తారు చూడండి. తప్పు చేసిన తర్వాత ఒళ్ళేస్తారు, కాస్తారు. తప్పు చేయకపోతే నేను శైలా రొమ్మిరుస్తాడు. ఎందుకు? నేను చేయలేదు అది. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? తప్పు చేసే శిక్ష ఎవడైనా పొందేతాడు, తప్పు చేయకుండా శిక్ష భరించేవాడు క్రైస్తవుడు, ఇది చెప్తుంది. అలాంటి ముష్కరులైన యజమానుడి దగ్గర లోబడి ఉండాలి. ముష్కరులైన యజమానులు, మాట వినని యజమానులు, దురుసుగా ఉండే యజమానులు, తిట్టుకునే యజమానులు, వారి దగ్గర లోబడి ఉండాలి అని బైబిల్ చెప్తుంది. కిందకు వద్దాం. తిన్నప్పుడు మీరు సహిస్తే, తప్పు చేసినప్పుడు దెబ్బలు తింటే సహిస్తే మీకు ఏం ప్రయోజనం ఉంటుంది? మేలు చేసి బాధపడినప్పుడు అంటే ఏంటంటే, ఈ పదం అనండి వస్తారు అందరూ. మీరు మేలు చేసి బాధపడితే అప్పుడు దేవుడికి ఇష్టం అంట. ఈ పదం అర్థమవుతుందా? ఈ వచనం అర్థమవుతుందా? మీరు తప్పు చేసి దెబ్బలు తింటే ప్రయోజనం లేదంట, అది ఇష్టం ఉండదంట యేసుప్రభుకి. ఆయనకి ఏంటి ఇష్టం అంట? మీరు మేలు చేసిన తర్వాత దెబ్బలు తింటే ఇష్టం అంట. మీరు ఎవరికైనా మేలు చేసిన తర్వాత అది తిడితే అది దేవుడికి ఇష్టం అంట. మనకేది ఇష్టం? మేలు చేసిన తర్వాత వదినే నువ్వు లేకపోతేనా, నువ్వు ఉండబట్టే అని ఒక మాట అంటే మనకు ఆనందం. ఇప్పుడు మేలు చేసిన తర్వాత వదిని నీ వల్ల ఇలాగ అయిపోయింది అన్నదనుకోండి, అది దేవుడికి ఇష్టం అంట. ఇప్పుడు మనకేది ఇష్టం? ఎందుకే? నువ్వు లేకపోతే అవదూదనా అంటే అది ఇష్టమా? నీ వల్ల ఇలాగ అయిపోయింది అంటే ఇష్టమా? ఇప్పుడు ఎవరిని లోపడాలి తెలుసా? నీ వల్ల ఇలాగ అయిపోయిందే అన్న చూడు, ఆవిడకి లోపడాలంట, ఆ వ్యక్తికి లోపడాలంట. అవుద్దా? కుదురుద్దా? ఇలాంటి వాళ్ళకి లోపడాలంట. కిందకి రా. 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి రైట్. యేసు ప్రభు కూడా ఇలాంటివే పడ్డాడంట. అర్థమైందా? యేసు ప్రభు కూడా ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇలాంటివే పడ్డాడు. ఇంకా ఏ రాజబడి ఉంటుందంటే, మీరు అంతు కోసం పిలువబడ్డారు. మనం ఎందుకోసం పిలవబడ్డాం? దేనికోసం పిలవబడ్డాం? ముష్కరులైన యజమానుల కింద ఉంటూ మేలు చేసి కీడును అనుభవిస్తూ దేవుణ్ణి సంతోష పెట్టడం కోసం పిలువబడ్డాము. ఇది యేసు ప్రభు అనుభవించి అడుగు జాడలు విడిచి వెళ్ళాడని చెప్తున్నాడు. యేసు ప్రభు కూడా అలాంటివి పడుతూ అడుగు జాడలు విడిచి వెళ్ళాడు. ఇది బైబిల్ చెప్పిన పద్ధతి. ఇప్పుడు ఈ అడుగు జాడలో మనం నడవాలి. మన పొగిడేవాడు కాదు, మనని మెచ్చుకునేవాడు కాదు. మనకి యజమానుడు ఎవరంటే ముష్కరుడు. ఇప్పుడు ఒకసారి మీకు ముష్కరుడైన యజమాని ఎవరైనా కనిపిస్తున్నాడా మీ మైండ్లో? మళ్ళీ చెప్తున్నాను, ముష్కరుడైన యజమాని అంటే మీరు ఏది చేసినా తిట్టేవాడు, మూర్ఖంగా ఉండేవాడు, ఆ వ్యక్తికి లోబడాలని బైబిల్ చెప్తుంది. మీకు నచ్చినోడిని లోబడడం కాదు, మీకు వ్యతిరేకంగా ఉన్నవాడికి లోబడాలి. ఇది బైబిల్ చెప్తున్న పద్ధతి. కింద వచనం చూడొస్తుంది. 22. ఆయన పాపం చేయలేదు,
ఆయన నోట ఏ కపటము కనపడలేదు. చాలు చాలు, రైట్. ఇక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఆయన ఇవన్నీ పడ్డాడంట, ఇవన్నీ అనుభవించాడంట. అనుభవించి నేను ఇలా అనుభవించాను, మీరు కూడా ఈ దారిలో రావాలి. ఇదంతా అనుభవిస్తూ కూడా నేను ఏ రోజు పాపం చేయలేదు, ఆయన నోటి నుంచి ఏ పాపము రాలేదు. ఇప్పుడు యేసు ప్రభు మార్గంలో నడవాలి అంటే, యేసు ఎటు వెళ్ళాడో అటు వెళ్ళాలి అంటే, మన యజమానుడు ముష్కరుడు అయితే మనము వాడికి లోబడాలి. ముష్కరుడైన యజమానుడు. ఇప్పుడు మీ జీవితంలో కొందరు ముష్కరులు ఉంటారు. అంటే మీ మాటకి లోబడిన వారు, మీ మాటకి విన్నవారు, మీ మాటకి విధేయత చూపిన వారు, మీ మాట లెక్క చేయని వారు, ఆ మూర్ఖత్వం కలిగిన వ్యక్తులు ఉంటారు. వారి దగ్గర అలా చేసి తీరాలి. యేసు ప్రభు ఇది చేశాడు, అలా ఉండి తీరాలి. ఇప్పుడు నేను కొన్ని సందర్భాల్లోకి వస్తాను. మళ్ళీ నేను కొన్ని సందర్భాల్లోకి వస్తాను. ఇప్పుడు యేసు ప్రభు నడిచిన మార్గం ఏంటి? మంచోళ్ళకి లోబడ్డా, ముష్కరులుగా? శిక్ష వేశారు యేసు ప్రభుకి. ఒప్పుకున్నాడు, ఒప్పుకోలేదా? పిలాతు అడిగాడు, నువ్వు ఒక్క మాట చెప్పు విడుదల చేస్తా అన్నాడు. ఏమనలేదు అక్కడ. ఆ లేసిన శిక్షకి నీటికి లోబడలేదా? ముష్కరైన వాడికి లోబడ్డాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చిన్నప్పుడు ఒక స్టోరీ, మరి మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ స్టోరీ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. అడవికి రాజు ఎవరు? అడవికి రాజు ఎవరు? సింహం. అడవికి రాజు సింహం. ఈ సింహం స్టోరీ మాకు చిన్నప్పుడు క్లాస్లో చెప్పారు. ఏంటంటే, ఈ సింహం అడవికి రాజు కాబట్టి అడవిలో ఉన్న జంతువులన్నిటినీ మీటింగ్ పిలిచిందంట. మీరంతా రావాలి అని చెప్పి అన్ని జంతువులు భయం 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 వచ్చి వెయిట్ చేస్తున్నాయి. ఈ రాజు, అడవికి రాజు అనే సింహం ఏమన్నదంటే, అక్కడ నా గృహం ఉంది, నేనుండే నివసించే గృహం ఉంది, ఆ గుహ లోపల నేను ఉంటాను. ఇక మీద నుంచి నేను వేటాడను, పరిగెట్టను. నాకు ఆకలేస్తే నేను పరిగెట్టి వేటకెళ్ళను. ప్రతిరోజు ప్రతి వారం నేను టైం టేబుల్ చెప్పేస్తాను. ఆ టైం టేబుల్ ప్రకారం ఒక్కొక్క జంతువు వచ్చేయాలి. ఇదిగో ఆదివారం జంక లోపలికి వచ్చి నా దగ్గరకు వచ్చేస్తే నేను తింటాను. సోమవారం దూడ, ఆవు వచ్చేయాలి అని చెప్పి మొత్తం లిస్ట్ చెప్పింది. దీని ప్రకారం చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామం ఉంటుందని చెప్పి బెదిరి చెల్లిందంట ఆ సింహం. సోమవారం వచ్చింది, ఒక జంతువు వచ్చింది, వెళ్ళిపోయి గృహకి బలైపోయింది. మంగళవారం, బుధవారం, శుక్రవారం ఒక కుందేలుది. శుక్రవారం వచ్చినప్పటికీ కుందేలుది టైం వచ్చింది. అందరూ నీదే ఈరోజు, వెళ్ళు, రాజు అయిన సింహం దగ్గరికి వెళ్ళు అని అంటే, ఈ కుందేలు ఆలోచించి వెళ్ళనన్నది. నిన్నే ఆ మట్టిలో దూరిపోయి ఉంటాను, నేను వెళ్ళనన్నది. టైం అయింది, సింహం ఆకలేస్తుంది, గాండ్రెచ్చేస్తుంది. ఈరోజు టైం టేబుల్ ప్రకారం కుందేలు రాలేదు ఏంటి అని చెప్పి చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆ సింహం వెళ్ళి ఎతకడానికి వెళ్ళింది. కుందేలు ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచింది. అలాగానే కుందేలు భయపడుతూ బయటకు వచ్చింది. కుందేలుని అడిగింది సింహం, ఏ ఈరోజు నీ టైం కదా, నా దగ్గర రావాలి కదా, ఎందుకు రాలేదు అని అడిగింది. కుందేలు భయపడుతూ భయపడుతూ వణుకుతూ చెప్పింది, రాజా నేను రావాలనుకున్నాను, బయటకు రావాలనుకున్నాను, మీ దగ్గరికి వచ్చేయాలనుకున్నాను, మీకు ఆహారం అవ్వడం నాకు చాలా ఇష్టం, అది నాకు భాగ్యం అది అని అంటూ, కానీ రావాలంటే ఇంకొక సింహం ఉంది, అది నన్ను భయపెట్టింది చాలా, ఆ సింహం భయపెట్టడం వల్ల నేను రాలేకపోయాను అని అన్నది. సింహం కోపం వచ్చింది, నేనుండే ప్లేస్లో ఇంకో సింహమా, ఏదా సింహం చెప్పు ఎక్కడ అన్న, నాకు భయం వేస్తుంది రాజా, చెప్పు తొందరగా తీసుకెళ్ళినా కానీ రెండు తీసుకెళ్తానని చెప్పి ఒక బావి నుయ్య, ఆ నుయ్య దగ్గర తీసుకెళ్ళింది సింహాన్ని. ఇదిగోండి ఆ నూతి లోపల ఉంది, అరుతుంది అని. ఎక్కడ నువ్వు తప్పుకో, దాని సంగతి తెస్తానని చెప్పి ఇది ఎక్కి నిలబడి చూస్తుంది. అక్కడ నీళ్ళు ఉన్నాయి, ఆ నీటిలో దాని ముఖం కనిపిస్తుంది. గట్టిగా అరిచింది. ఆ నూతిలో ఉన్నది కూడా గట్టిగా అరిచినట్టు అడిచింది. రీసౌండ్ వచ్చింది, నాకంటే గట్టిగా ఎత్తావి, నిన్ను సంగతి తెచ్చని చెప్పి దూకిసింది. దాంట్లో బయట రాగలుగుతుందా సింహం? ఏమవుద్ది, ఇంకా పోతుంది. ఇంకా మొత్తం అంతా ఆ దూకిసిన తర్వాత సుఖంగా ఉన్నారు. ఇప్పుడు స్టోరీ ఆలోచండి. సింహం అది రాగానే తినేయచ్చు, ఆ కుందేల దగ్గర రాగానే తినేస్తే ఒక పని అయిపోయేది. ఏం చేసింది, అదేదో వచ్చింది కాబట్టి నేను దాని సంగతి తెలుస్తానని చెప్పింది కదా. తేల్చగలిగిందా? తేల్చలేకపోయింది. దూరం ఉండుంటే ఇది బతికి ఉండేది,
సింహం దూరంగా ఉండుంటే బతుకుండేది, కానీ ఏదో చేయాలని తాను కదిపింది, ఇదే పోయింది. ఈ కథని ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే విషయాల్ని అర్థం చేసుకునే ప్రయత్నించండి. బైబిల్ చెప్పిన పద్ధతి ఏంటంటే ముష్కరులకి లోబడి ఉండాలి, అంటే దుర్మార్గులైన మీ యజమానులకి లోబడి ఉండాలి. దుర్మార్గులైన మీ యజమానులకి లోబడి ఉండాలి, ఇది బైబిల్ చెప్పిన పద్ధతి. ఇప్పుడు నేను సందర్భం గుర్తు చేస్తాను. నేను ఈ సందర్భంలో ఎలా ప్రేమిస్తామో, ఏం ప్రేమిస్తామో, ఎలా ఉంటామో అనే విషయాన్ని 34 సందర్భం ఏంటంటే 3 ఆఫ్ అనండి. 3 ఆఫ్. 3 అనే పదం విన్నారా? 1, 2, 3 కాదు, మనిషి లోపల వచ్చే 3 3 బాగోలేదు, 3 ఎందుకో సిరాగ్గా ఉంది, 3 బాగోలేదు. పద్ధతులు ఏంటంటే మన భాషలో ఈ 3 బాగోలేదనే పద్ధతి ఎవడు కనిపెట్టాడు తెలియదు, కానీ చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా వాడేస్తున్నారు. అలాగే ఉన్నా అంటే 3 బాగోలేదు అంటారు. ఏదిరా ఎక్కడుందరా నీ 3 ఎక్కడ చూపించంటే అది ఎలా చూపిస్తా అంటాడు. 3 చూపించగలరా? 3 బాగోలేదు అంటారు కదా, ఇదిగో బాగోలేదని తీసి చూపించగలుగుతారా? 3 ఎందుకో బాగా ఈరోజు 3 బాలే, 3 4 ఎక్కడి నుంచి వచ్చాయి మరి వచ్చాయి. ఈ 3 బాలే అనే పద్ధతి. ఈ 3లు కొన్నిసార్లు మారిపోతూ ఉంటాయి. చూడండి, ప్రతిసారి ఒకలాగే ఉంటుందా, మారుతూ ఉంటుంది? 3 మారుద్దా అందరికీనా? ఎలా మారుతుంది, ఏ పద్ధతిలో మారుతుంది? 3 పరిస్థితులు బట్టి 3 మారిపోతూ ఉంటుంది. 3 మీ కంట్రోల్లో ఉందా, ఎవరి కంట్రోల్లో ఉంది? మీ 3లు మీ కంట్రోల్లో ఉందా, ఇంకెవరి కంట్రోల్లో ఉందా? మీ కంట్రోల్లో ఉందా? మీరు ఎలా ఆడిస్తే అలా ఆడుద్దా లేదా? ఆడుతుంది. 3లు. ఈ 3 స్వింగ్స్ అంటారు. వీటిని ఇంగ్లీష్ పదం ఏంటంటే 3 స్వింగ్స్ అంటారు. ఈ 3లు మారిపోవడం అనేది, 3 స్వింగ్ అనేది సాధారణంగా జరిగే పరిస్థితి ఎక్కడ ఉంటారంటే, ఎక్కువగా ఆడోళ్ళలో 3 మారిపోద్దా, మగవాళ్ళలోనా? ఎంత బాగా ఒప్పుకుంటారు, స్పీడ్గా ఒప్పేసుకుంటారండి, టక్కన ఒప్పేసుకుంటారు. ఆడలే, మగవాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు ఎవరిలో మారుతుంది, వీళ్ళు తెలిసి ఆ విషయం. సాధారణంగా ఆ బలహీనత ఆడవారిలో ఎక్కువ ఉంటుంది. ఈ 3 స్వింగ్స్ అనేది టక్ 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 అని మారిపోయి 3 స్వింగ్స్ అంటే ఒక కారణం ఏంటంటే, ఏ వ్యక్తికి అయితే థైరాయిడ్ ఉంటుందో, థైరాయిడ్ ఉన్న వ్యక్తికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి త్వరగా 3 మారిపోతూ ఉంటుంది. అంటే ఈ టైంలో ఇలా ఉంటే ఒక్క 2-3 నిమిషాలు ఇంకోలా ఉంటారు వాళ్ళు. ఇప్పుడే నవ్వారు అనుకుందాం, ఇట్లా నవ్వుతూ ఉన్నారు అనుకోండి, 4వ నిమిషం తేడా అయిపోతారు వాళ్ళు. ఎందుకు మారిపోయారో తెలియదు, దేనికోసం మారిపోయారో తెలియదు, ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. సడన్గా నవ్వుతారు ఒకసారి, సడన్గా మొహం మార్చేస్తారు ఒకసారి, సడన్గా మొహం మారుస్తారు ఒకసారి, సడన్గా నవ్వు మొదలెడతారు ఒక్కోసారి. నవ్వుతూ 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 సడన్ కోపంలోకి వెళ్ళిపోతారు. ఎన్ని రంగులు మారితే మనకే తెలియదు, ఏ రంగులు మారితే మనకే తెలియదు. పురుషులకి ఆ విషయం బాగా ఎక్కువ తెలుస్తుంది. పురుషులకి, భర్తలకి ఆ విషయం బాగా ఎక్కువ తెలుస్తుంది. అంటే భార్య 3లు 4లు ఎప్పుడెప్పుడు మారిపోతాయి, ఎలా మారిపోతాయి, ఎన్నిసార్లు మారిపోతాయి, దేనికి మారిపోతే దానికి కారణాలు తెలియదులే, కానీ మారిపోతాయి అనే విషయం మాత్రం తెలుసు. ఆ మొక్కల్లో ఉన్న ఆ ఎక్స్ప్రెషన్ చూసి తెలిసిపోతూ ఉంటుంది. ఈ 3 మారిపోవడం అనేది ఒకటి, థైరాయిడ్ ఎవరికైతే ఉంటుందో వారి హార్మోన్స్ అటు ఇటు అయిపోయి వారు 3లు అటు ఇటు మారిపోతూ ఉంటుంది. బ్రెయిన్ ఊరుకుని ఉండదు, ఇంకా ఒకసారి కోప్పడు, ఒకసారి చిరాకుపడు, ఒకసారి నవ్వు అని చేస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే అపవాద చేతి నడిపిస్తున్నప్పుడు, ఒకటి శరీర బలహీనత, రెండోది వీరు అపవాద చేత నడిపించబడుతున్నప్పుడు వీరి 3 వీరి కంట్రోల్లో ఉండదు, మారిపోతూ ఉంటుంది. మూడోది ఏంటంటే వీరు స్వతహాగా బలహీనలైనప్పుడు, ఈ 3 రకాల తెగుళ్ళు మనిషి లోపల ఉంటాయి. ఎక్కువగా స్త్రీల్లోనే ఉంటుంది ఈ 3 మారిపోవడం అనేది. ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియని పరిస్థితి వ్యక్తులు మన ఎదురుగుండా ఉంటారు. ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. ఒక కుటుంబం ఒక విషయాన్ని ఎత్తుకొచ్చింది. ఏంటంటే పెద్ద గొడవ, చాలా ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు వచ్చేసారు. తేల్చేసుకుందా రా అని, ఎవడు మిగిలితే ఆడే రాజు అన్నట్టుగా ఈ గొడవ వచ్చేసారు. ఆ గొడవ చాలా తీవ్రంగా అయిపోతే మొత్తం ఒక పెద్ద మనిషి వచ్చి కూర్చోపెట్టి వాళ్ళందరినీ కూర్చోపెట్టి కామ్గా ఉండండి, ముందు నెమ్మదిగా మాట్లాడదాం, ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు అని మాట్లాడదాం అన్నారు. ఈ మాటలు ఎందుకు అయింది ఏంటని మొత్తం వివరాలు డొంకంతా లాగితే కారణం ఎక్కడొచ్చిందంటే, ఒక పెళ్ళికి కుటుంబం అంతా వెళ్తున్నారు, తయారయ్యి. అయితే
అదే ఇంట్లో అత్తగారు మామగారు, అదే ఇంట్లో ఈ కోడలు కొడుకు కూడా ఉంటున్నారు. పెళ్లికి బయలుదేరే టైంకి ఆ వ్యాన్ ఏదో వస్తుందంటే దానికి రెడీ అయ్యారు. భర్త కొడుకు ఆఫీస్ నుంచి వస్తూ తొందరగా రెడీ అయిపోతూ బట్టలు వేసుకుని వాళ్ళ అమ్మగారి వైపు చూసి, అమ్మ చీర బాగుందని ఇది అన్నాడు. కొడుకు, అమ్మ నీ చీర బాగుందే అని చెప్పి రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయిన తర్వాత భార్య రెడీ అవట్లే, అయిపోయింది, కూర్చుని ఉండిపోయింది. అలాగే తొందరరా రెడీ టైం అయిపోతుందా, బస్సు వచ్చేద్ది అన్నాను. నేను రాను అన్నది. అదేంటి ఏమైంది అన్న, నాకు బాలే, తలనొప్పి వస్తుంది, నడు నొప్పి ఉంది, మీరు వెళ్ళిపోండి అన్నది. గొడవకి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ చీర బాగుందని చెప్పాడంట, ఈవిడ చీర బాగోలేదని చెప్పారు. ఈ రాలే, పెళ్ళికి రాలే. మొత్తానికి ఆవిడ నుంచి కుటుంబం అంతా పెళ్ళికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత రచ్చేసింది, నన్ను ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసి నాకు చెప్పకుండా తీసుకెళ్ళిపోయారని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కేకేస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు, వీళ్ళింట్లో వాళ్ళు వచ్చారు. మొత్తం రచ్చ కారణం ఏంటంటే ఒక్క మాట, వాళ్ళ అమ్మ చీర బాగుందన్నాడంట, పిల్లం చీర బాగోలేదు, ఏం మాట్లాడలేదంట, కామ్ ఉన్నాడంట. అక్కడ వచ్చింది. ఇప్పుడు ఆలోచండి, మూడు మారిపోయిందా లేదా ఆవిడది పరిస్థితి? ఒక్క చిన్న మాట వల్ల మూడు మారిందా లేదా? అంత గొడవకి కారణం ఒక్క చిన్న మూడు కదా. ఇప్పుడు ఈ మూడులు మారిపోయే వ్యక్తులు చాలా ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు, ఎప్పుడు ఏ రూపంలో ఉంటారో తెలీదు, ఎప్పుడు నవ్వుతారో తెలీదు, ఎప్పుడు ఏడుస్తారో తెలియదు, ఎప్పుడు కోపం వస్తారో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని వ్యక్తుల్ని కదుపుతారా? మీరు కదుపుతారా? ఎందుకు? బానిసలారా ముష్కురులైనా ఇప్పుడు వాళ్ళకి లోబడి ఉండాలంట. ఇప్పుడు చూడండి, అలాంటి వాళ్ళని ప్రేమించగలుగుతామా? వద్దురాబు, దాని తలనొప్పి, దాన్ని కెలక, దాన్ని కదపక, దానితో మాట్లాడక, దాన్ని ఊసి ఎత్తక, ఎంత వచ్చేద్దో చూడండి లోపల నుంచి. ఎందుకు? ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఏ రూపం ధరిస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ పూనకం వస్తుందో తెలీదు, ఎప్పుడు ఏ ఆత్మచేత నడిపిస్తుందో తెలీదు, భయంకరంగా ఉంటారు. ఇప్పుడు వారిని చూసి మనం ప్రేమిస్తామా, చిరాకు పడతామా? కోపం ఉంటుందా వారి పట్ల, చిరాకు ఉంటుందా వారి పట్ల, ప్రేమ ఉంటుందా? కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, అసహ్యం వస్తుంది. ప్రాబ్లం ఇప్పుడు ఎవరిది? అవతలోడితే మందా? ఆ మూడు ఆఫ్లు మూడు స్వింగ్లు మారిపోతూ ఉంటాయి కదా. సమస్య ఎవరిది? వారదా మందా? ఆలోచి చెప్పండి. మూడులు మారిపోయే వ్యక్తిది సమస్య, మూడులు మారకుండా ఉండే వ్యక్తిది సమస్య. ఇప్పుడు ప్రసాద్ అన్న మూడు మారిపోతుంది అనుకోండి అస్తమానం. ఇప్పుడు నేను చిరాకు పడుతున్నాను అనుకోండి, అర్థం ఏంటి? దాని అర్థం సమస్య ఎక్కడుంది? నాలో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను తెలుసా? ఆ సింహలాగా ఈయన తప్పు చేస్తున్నాడు, నేనేం చేస్తున్నాను? వెళ్ళి నా ప్రాణం ఇచ్చుకుంటున్నాను. నేనేం చేయాలప్పుడు? ఆ వ్యక్తిని ప్రేమించాలి నేను. ఆ మూడులు మారిపోయి ఎప్పుడు ఎలాగుంటాడో తెలియని వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తిని ప్రేమించడం రావాలి నాకు. అది వచ్చినప్పుడు నేను ప్రాణాలతో ఉంటాను. ఒకవేళ ఆయన అలా ఉన్నాడు కాబట్టి నేను ద్వేషించడం ప్రారంభించానా, ఆ సింహం వెళ్ళి నీటిలో దూకినట్టు అయిపోతుంది పరిస్థితి. సింహంకి ఏ సంబంధం ఉందా చెప్పండి? ఏ సంబంధం లేదు, వెళ్ళి దూకిలే, ఆలోచన లేకుండా. ఇప్పుడు అవతల వ్యక్తి మూడ్లు మారిపోతా ఉంటే ఆ అవతల వ్యక్తి పాపం. అది థైరాయిడ్ వల్ల వచ్చే శరీర బలహీనత అయినా, అపవాద వల్ల వచ్చిన బలహీనత అయినా, స్వతహాగా ఆ మానసిక బలహీనత అయినా ఆ వ్యక్తి దేవుడితో లెక్క తీర్చుకుంటాడు. ఆ వ్యక్తి దేవుడితో లెక్క తీర్చుకుంటాడు. అయితే మనం ప్రేమించకుండా ఉంటాం చూడండి, మనం కూడా తీర్పులోకి వచ్చేస్తాం, లెక్కల్లోకి వచ్చేస్తాం. ఆ వ్యక్తి ఎలాగున్నా, మూడ్లు ఎలా మారిపోతున్నా మనము ఆ విషయాలు కాపాడుకోలేదు. అమ్మో ఆ వ్యక్తి అలా మారిపోతున్నాడు, నేను తప్పు చేయకుండా ఉండాలి, నేను పాపం చేయకుండా ఉండాలి, ఇక్కడ దేవుని రాజ్యం ఉండి తీరాలి. ఆ వ్యక్తి దేవుడు లెక్కల్లోకి వెళ్తాయి. మనం గనక జాగ్రత్తగా ఉంటే లెక్కలో లేగలం. ఇప్పుడు అలాంటి వ్యక్తి దగ్గర దేవుని రాజ్యం రావాలి. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని వ్యక్తులతో చాలా ప్రమాదంగా ఉంటుందండి, చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటారో తెలీదు, ఏ టైంలో ఏమంటారు, ఏమంటే ఎలా తీసుకుంటో తెలీదు. ఆ మూడ్లు మారిపోయిన వ్యక్తులతో చాలా ప్రమాదంగానే ఉంటుంది. కానీ
మన అదుపులో మనం ఉంటూ వారి మధ్యన దేవుని రాజ్యాన్ని ప్రకటించే వారిలాగా ఉండాలి. తర్వాత విషయంకి వస్తాను, 35వ విషయంకి వస్తాను. 35వ అంశము. ఈ 35వ అంశం ఏంటంటే విసుగు అనండి. వస్తుంది ఎప్పుడైనా విసుగు 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 వస్తుంది. చాలా మందికి విసుగుపోయాను, విసుగు వస్తూ ఉంటుంది. ఈ విసుగు వచ్చే పద్ధతి మనుషుల్లో ఖచ్చితంగా ఉప్పు కారం తింటున్నవాడు ఎవడైనా ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది? వస్తుంది రాదా? ఉప్పు కారం తిన్నాడు. మరి పశువులకు వస్తుంది అంటారు విసుగు? గడ్డి తినే పశువులకు వస్తుందా? మరి దాంట్లో ఉప్పు కారం లేవు, వాటికి వస్తాయి లేదా? వాటికి వస్తుంది, మనకి వస్తుంది, పశువుకి వస్తుంది, మనకి వస్తుంది. కాకపోతే పశువుకి ఆదివారం వాక్యం వాడు చెప్పేవాడు ఉండడు. ఓసే పశువు అలా విసుకూడదే అని చెప్పేవాడు ఎవడు ఉండడు. ఈ పశువులకి అదే వీళ్ళకి చర్చ్ లోపల ఉండే మనుషులకి చెప్పేవాడు ఉంటాడు. ఇప్పుడు దానికి మనకి తేడా లేకుండా ఈ విసుగు వచ్చేస్తా చూడండి. చాలా ఎక్కువ పని చేసినప్పుడు ఈ విసుగుపోయే స్వభావాలు అంటే ఏదైనా మాట్లాడితే విసుగ్గా చెప్తారు. అది అక్కడ ఉందా అంటే ఏమో ఎవరు తెలుసు చూసుకో అక్కడ నన్ను అడతావేంటి అంటారు. వెంటనే వచ్చేది విసుగు. వెంటనే ఇదేం తీసేవా, నాకు అదే పనా, నాకు అదే పనా, నీ వస్తువులు తెస్తా ఉంటాను అదే పనా, విసుగు వెంటనే వచ్చేద్దండి. ఈ విసుగుపోయిన వ్యక్తులు మీరు ఎక్కడైనా చూసారా? విసుగుపోయిన వ్యక్తులు విసుగుపోయి ఎక్కడ చూస్తారు చదువుతున్నా? ఎక్కడ? మీ ఇంట్లో మీరు ఉండొచ్చు, బయటకు వెళ్ళారనుకోండి. ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసులో చూడండి, బ్యాంకుల్లో చూడండి, విసుగెక్కిపోయి ఉంటారు వాళ్ళు. ఇక్కడ కొంత పర్లేదు అంటే ఇక్కడ ఒరిస్సాలో మరి భయం ఉందో మరి మర్యాదో తెలియదు, కానీ ఇక్కడ కొంత పర్లే. మీరు ఆంధ్రాలో ఎక్కడైనా గవర్నమెంట్ వెళ్ళండి, గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళండి, బ్యాంకులకి వెళ్ళండి, ప్రత్యేకంగా హాస్పిటల్కి వెళ్ళండి. మీరే పేషెంట్, ఆడు మీకంటే పెద్ద పేషెంట్లో మాట్లాడతాడు. ఫుల్ విసుగెక్కిపోయి నర్సు అది ఎటు వెళ్ళాలి తిరగట్లేదండి అటు వెళ్ళి చూడమ్మా, ఎందుకు మమ్మల్ని సతయిస్తామను వెంటనే విసుగు. వెంటనే ఈ విసుగెక్కిపోయిన బ్యాచ్ ఉంటుంది, విసుగెక్కిపోయిన జనం. ఈ ఎవరైతే వెంటనే విసుగెక్కుతూ ఉంటారో, చిన్న మాటకి పెద్ద మాటకి టక్కని స్పందించి టక్కని చిరాకు పడిపోతూ ఉంటారో, ఈ చిరాకు పడిపోతున్న వ్యక్తుల్ని కదపగలుగుతామా? మాట్లాడగలుగుతామా? నేను ఒకసారి బ్యాంక్ అప్లికేషన్కి స్టేట్ బ్యాంక్కి వెళ్ళాను, మా వైజాగ్లో స్టేట్ బ్యాంక్లో అప్లికేషన్ పెట్టి చేయడం అంటే ఆల్మోస్ట్ కలెక్టర్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది మనకి. నేను ఐఏఎస్ అయిపోయి కలెక్టర్ అయిపోయిన ఫీలింగ్ అవుతాడు. మీరు ఎలాగైనా అప్లికేషన్ పెట్టాలి సార్ అంటే ఇంత పుస్తకం ఇస్తుంటాడు, పుస్తకం ఇచ్చి అది రాసి మొత్తం నింపిసి ఉంటాడు. అది ఏంటో అర్థం అవుతుంది. ఎంత చదివినా ఆ భాష అది ఏంటో అర్థం అవుతుంది. పొరపాటున సార్ ఇక్కడ ఏం రాయాలి అని అడిగితే అరుస్తారు. ఒకరోజు అలాగే అప్లికేషన్ నాకు కావాలంటే ఇంత కట్ట ఇచ్చాడు, ఇవన్నీ నింపిస్తే అన్నాడు. మొత్తానికి కింద మీద పడి రాస్తున్నాను, అది ఏంటో అర్థం అవ్వట్లేదు. అప్పటికి ఇంటర్నెట్ సరిగ్గా లేవు, అడిగేద్దామంటే అర్థం అవ్వక అడిగి పట్టుకుని సార్ ఇక్కడ ఏంటి రాయాలి సార్ అని ఇలా ఇచ్చాను. మా నాన్న పేరు రాయాల్సిన ప్లేస్లో నా పేరు రాశాను, నా పేరు రాయాల్సిన దాంట్లో మా నాన్న పేరు రాశాను. ఆ అప్లికేషన్ వేస్ట్. ఇది ఎవరి పేరో అని అడిగాడు, మా డాడీది అన్నాడు. మరి ఇక్కడ రాసేవే అని ముఖం మీద తీసాడు, ఇలాగా ముఖం మీద తీసాడు డైరెక్ట్గా. చదువుకున్నావు అసలు, చదువుకున్నావు నువ్వేనా అని ముఖం మీద తీసాడు. విసుగు. అదే రోజు ఆ అప్లికేషన్ పట్టుకుని కామ్ బయటకు వచ్చాను సిగ్గేసి. మరలా ఆ వ్యక్తి ఆ ప్లేస్లోంచి మారిపోయే వరకు నేను వెళ్ళా బ్యాంకే, ఇంకెవడైనా ఉంటే వెళ్దామని. విసుగు. అలాంటి విసుగు వీరులు ఉంటారు. ఇప్పుడు ఆ విసుగు వీరుల్ని ప్రేమించగలుగుతామా? విసుగు వచ్చేది చూడండి చిన్న వాటికి. అలాంటి వాళ్ళని ప్రేమించడం చాలా కష్టం. యేసు ప్రభు అలాంటి వాళ్ళని ప్రేమించమన్నాడు. అక్కడే ఉండాలి. ఇప్పుడు ఆడు విసుగు చెందుతా ఉంటే అడుగుతున్నప్పుడు ఇప్పుడు ఆలోచించండి, పలానా ఇంట్లో పెళ్ళుంది వస్తారా అని మీ వాళ్ళని అడిగారు.
మీరు మీ వాళ్ళని అడిగారు, పదండి వెళ్దాము అని. గట్టిగా గసిరిసి లేక నాకు పని ఉంది కదా తెలియలేదా, అన్ని పని అన్నాడు. మరలా ఇంకోసారి పిలుస్తారా వెళ్ళిపోతారా? ఇంకోసారి పిలుస్తారా వెళ్ళిపోతారా? వెళ్ళడం ఎలాగెళ్తారు? మౌనంగా ప్రశాంతంగా వెళ్తారా? తిట్టుకుంటూ సనుక్కుంటూ వెళ్తారా? ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి అవతల ఉన్నాడు, విసుక్కున్నాడు. ఈ సింహం వెళ్ళి ఎందుకు దూకుతుంది ఇప్పుడు నీటిలో? అర్థమవుతుందా? ఆల్రెడీ ఆ తప్పు చేస్తాడు ఆ విసుక్కుని. ఇప్పుడు ఈ సింహం వెళ్ళి నీటిలో ఎందుకు దూకుతుంది? ఈ విసుగు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఎక్కడ వస్తో చెప్తాను చూడండి. పురుషుల్ని, మీ భర్తల్ని డబ్బులు అడగండి. పురుషుల్ని, మీ భర్తల్ని డబ్బులు అడగండి. పలానా చీర కొంటానని, పలానా వస్తువు కొనుక్కుంటాను డబ్బులు ఇవ్వా అని ఖచ్చితంగా క్వశ్చన్ లేకుండా, విసుగు లేకుండా, ఏ ప్రశ్న లేకుండా ఇచ్చే పురుషుడు ఉండడు. ఎందుకు అంటారు అనరా? డబ్బులు కావాలి అని అడిగారు, దేనికి అంటారు అనరా? అంటారు. హ్యాపీగా ఇస్తారా, బాధతో ఇస్తారా? సంతోషంగా ఇస్తారా, బాధతో ఇస్తారా? మీ పురుషుల్లో విసుగు చూడాలంటే అదే టైం. మీరు డబ్బులు అడగండి, ఎక్కడ లేని విసుగు వచ్చేద్ది. ఇచ్చేసిన తర్వాత ఒక 4-5 గంటలు కూడా వదలదు అది. ఇప్పుడు ఆ వ్యక్తి తప్పు చేశాడు, విసుక్కున్న వ్యక్తి తప్పు చేశాడు. విసుక్కుంటూ ఇస్తే మీరు మనశ్శాంతిగా తీసుకుంటారా? తిట్టుకుంటూ ఇస్తే మీరు మనశ్శాంతిగా తీసుకుంటారా? మీ మనసులో ఏమైపోద్ది? ఇప్పుడు ఆడి విసుగు మీలోకి వస్తా రాదా? ఇదే సమస్య. ఆ సింహాలు నీటిలో దూకినట్టు ఆడు చేసాడు, వదిలేండి, దేవుడు వారు చూసుకుంటారు. మీరెందుకు ఆ పాపంలో పడతారు? అక్కడ మీ నెమ్మదిని ఎందుకు ఉంచుకోరు? అక్కడ మీ ప్రేమను ఎందుకు ఉంచరు? సమస్య ఎక్కడ వస్తుందంటే అవతల వ్యక్తి ఏదైతే చేస్తాడో దాన్ని బట్టి మనం కూడా పాపం చేస్తాము. ఇదే సమస్య. అక్కడ మన మనసుని సిద్ధపరచుకుని, స్థిరపరచుకుని ఆ మధ్యలో దేవుని రాజ్యాన్ని పెడతా ఉంటే మనం సేఫ్ అవుతాం. పోయేవాడు ఎలాగ పోతాడు, వదిలేయండి. మాట విని, దేవుని వాక్యం విని అది దాని ప్రకారం ఉండకపోతే పోయేవాడు ఎలా పోతాడు. కానీ మనం కూడా ఆడ చేస్తున్నాడు కాబట్టి చేసామా, అది ప్రమాదం. ఈ విసుగు వచ్చే వాళ్ళ దగ్గర మనకి విసుగు వస్తుంది, రావడానికి వీల్లేదు. ఆడ ముష్కరుడైన యజమానుడు ఏం చేయాలి? ఆడ దగ్గర ఏం చేయమని చెప్పింది బైబిల్? లోబడి, భయపడుతూ, విధేయత చూపిస్తూ ఉండాలి. అది దేవుడికి ఇష్టము. ఇప్పుడు మీ పక్కకు చెప్పండి అన్నమాట. ముష్కరులైన యజమానులకి లోబడి ఉండండి, అది దేవుని ఇష్టము. దేవుని ఇష్టం నెరవేర్దాం, మన ఇష్టమా? అయితే ఈరోజు నిలబడదాం. మీ ముష్కరులతో మీరు ఫైట్ చేయడం ప్రారంభించండి. మీరు తప్పు చేయొద్దు, వాళ్ళు చేసినా, వాళ్ళు పొరపాటు చేసినా మీరు పొరపాటు చేయొద్దు. మీరు వెళ్ళి ఆ సింహం నీటిలో దూకినట్టు దూకద్దు. వారి పాపము వారే లెక్క చెప్పుకుంటారు. మీరు పాపం చేయొద్దు. ఆ విషయంలో కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మీరు ఎలాగైతే ప్రేమించారో అలా ప్రేమిస్తే నీ రాజ్యము వస్తుంది అని. ఇదిగో మంచి యజమానికి లోబడి ఉండడం అనేది మాకు వచ్చు. మేము చాలా సునాయాసం చేస్తాం. మాకు ఆ వ్యక్తి నచ్చితే మేము ఖచ్చితంగా లోబడిపోతాం ఆ విషయాల్లో. ఒకవేళ ఆ వ్యక్తి నచ్చకపోతే ఆ వ్యక్తికి లోబడ్డం మాకు కష్టం. ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియని వ్యక్తులు మా ఎదురుగుండా ఉన్నారు, మాతో ఉన్నారు, మా ఇంట్లోనే ఉన్నారు. వారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, ఎప్పుడు ఎలా స్పందిస్తారో మాకు తెలియదు. కానీ వారు అలా స్పందిస్తూ ఉంటే మేము కూడా వారితో పాటు తప్పు చేస్తున్నాం. ఆ లెక్క వారు తేల్చుకుంటారు, నీకు వారిది సంబంధించింది. కానీ ఆ వ్యక్తిని చూసి మేము కూడా పాపం చేస్తున్నాం. అక్కడ నీ రాజ్యం రావాలన్నాం, లోబడాలన్నాం. మేము వారి పట్ల ఎలాంటి పాపం చేయకుండా మా మనసులు మేము స్థిరపరచుకుంటూ, మా ఆలోచనలు మేము స్థిరపరచుకుంటూ, మా శరీరాలని, మా మూడ్స్ని మేము అదుపులో పెట్టుకుంటూ నీకు లోబడుతూ మేము ఆ విషయాల్లో లోబడే కృపను మాకు ఇమ్మని అడుగుతున్నాం. చాలామందికి విసుగు వస్తుంది, మాకు వస్తుంది. ఎవరైనా వ్యక్తి విసుగు ఎక్కువగా ఉంటే, ఆ వ్యక్తి విసుక్కుంటే మేము కూడా విసుక్కుంటాం. అది నీ చిత్తం కాదు. ముష్కరైన యజమానికి లోబడి ఉండమన్నాం. మా ఎదురుకుండా ఉన్న ఆ విసుగు చెందుతున్న వ్యక్తి ఇప్పుడు యజమానుడు. మేము లోబడి ఉండాలి. ఆ వ్యక్తి తప్పు చేస్తే మేము ఆ పాపం చేయకూడదు.
ఆ సింహం వెళ్ళి ఆ నీటిలో దూకినట్టు ఎదుటివాడు తప్పు చేస్తుంటే మేము కూడా పాపం చేస్తున్నాము. క్షమించమని అడుగుతున్నాం. ఎదుటివాడు ఎలాంటి బలహీనతలతో ఉన్నా మేము వారి బలహీనతని మేము మాలో తెచ్చుకోము. నీ మాట యందు ధైర్యం తెచ్చుకుని, బలం తెచ్చుకుని, నీ మాట ప్రకారం జీవించాలని ఒక భయం తెచ్చుకుని, అవతల వారు ఎలాగున్నా మా జీవితము మాకు ఒక లెక్క ఉందని మేము అది నమ్మి నీ మాటను బట్టి మేము జీవించే కృపని మాకు ఇవ్వమని అడుగుతున్నాం. పరిస్థితులు బాగోట్లే, ఇంట్లో పరిస్థితులు బాగోట్లేదు, మనుషుల ఆలోచనలు కూడా బాగోట్లేదు. వారేదో చేస్తున్నారని మేము తప్పు చేయకుండా వారికి మా మధ్యన నీ రాజ్యము, నీ ప్రేమ రాజ్యం ఉండేలాగా, వారి మీద ఎలాంటి ద్వేషం మేము పెట్టుకోకుండా మేము నీతిగా ఉండేలాగా మాకు సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీ మాట విన్న మాకు మా జీవితాల్లో నీ మాట ఫలించాలి. ఆ ఫలింపు మాకు ఇవ్వమని అడుగుతున్నాను నేను. ఈ మాట ఎంతమంది అయితే విన్నారో వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఎక్కడైనా ముష్కలైన యజమానికి లోబడలేని తలం ఉంటే వారి విషయంలో కనికరం చూపించి, ప్రేమ చూపించి, వారి యందు ఒక మంచి స్వభావం కలిగి ఉండేలాగా అందరినీ మార్చమని అడుగుతున్నాం. మరొకసారి ఊరిని, గ్రామాన్ని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో బలహీనత ఉందో ఆ బలహీనతలపైన విజయాన్ని ఇవ్వండి. శరీరంతో అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మానసికంగా బాగాలేని వారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. దుఃఖంలో ఉన్న వారిని వారి కన్నీరు తోడమని అడుగుతున్నాం. గ్రామాన్ని నీ చేతికి అప్పచెప్పుకున్నాం ప్రభావ. మమ్మల్ని కూడా నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను ఆయన. అన్ని విషయాల్లో నీ కృప చూపించి మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం కూడిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.